నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఇది పల్లె రుచులు అనేది నా ఛానల్ పేరండి. దీంట్లో ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా బెండకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం నేను కూర వండే ఒక గంట ముందే నేను బెండకాయ ముక్కల్ని తరిగి పేపర్లో ఆరబెట్టుకుని పెట్టుకున్నానండి. ఇలా చేయటం వల్ల బెండకాయలకు ఉన్న జిగురు త్వరగా ఆరి కూర అనేది ముక్కలు ముక్కలు అయిపోకుండా విడిపోకుండా ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది కూర చూడడానికి కానీ తినటానికి కానీ. ఇది ఒక టిప్ అండి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతారు కదా, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని నేను చెప్పాను. ఒక బాండీ తీసుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి తాలింపు వేసుకున్నానండి. తర్వాత ఈ కూరలో స్పెషాలిటీ ఏంటంటే మనం కారం అనేది యూస్ చేయమండి. కారానికి బదులుగా మనం పచ్చిమిర్చిని వాడతాము. నా పచ్చిమిరపకాయలు నేను యూస్ చేసేవి బాగా కారం ఉన్నాయి కాబట్టి నేను 2 కాయలు తీసుకున్నానండి. నా కూరకు అవి సరిపోతాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో అవి వేగాక బెండకాయ ముక్కలు వేసి తాలింపులో ఒకసారి తిప్పినాక ఒక 3 మినిట్స్ మనం హైలో ఉంచితే కనుక జిగురు అనేది త్వరగా పోతుందండి, బెండకాయలకున్న జిగురు. అప్పుడు మనం తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకుని బాగా వేయించాక లాస్ట్లో మన వేగిపోయినాయి అని అనుకున్నప్పుడు మనం ఉప్పు వేసి తిప్పుకొని టేస్ట్కి సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు సరి చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ కూర చాలా టేస్ట్గా ఉండటం కోసం దాన్ని డీప్ ఫ్రై చేయవసరం లేదు. ఇలా చిన్న చిన్న సింపుల్ ప్రాసెస్లో కూడా మనం బెండకాయ కూరని చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఒకసారి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజెప్పండి. ఛానల్ మొదలు పెట్టడానికి అసలు కారణం ఏంటంటే పెళ్ళైన కొత్తలో నాకు కూడా ఇలాంటి చిన్న చిన్న సింపుల్ టిప్స్ తెలియక నేను వంట విషయంలో చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎంత కష్టపడి చేసినా కానీ టేస్ట్ రావట్లేదు, ఏంటో అర్థమయ్యేది కాదు. నాలాగే చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న సింపుల్ టిప్స్ దేనికన్నా యూజ్ అవుతాయి. కొత్తగా పెళ్ళైన వారికి కానీ బ్యాచులర్స్ కానీ ఎక్కువ హంగామా లేకుండా టేస్టీగా కూరలు ఎలా చేసుకోవాలో అందరికీ చెప్దామని నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి. మీకు నచ్చితే కనుక చూడండి. ఇది మా అమ్మ రెసిపీ అండి. నేను చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళినా కానీ కాలేజ్కి తీసుకెళ్ళినా కానీ మా ఫ్రెండ్స్ అందరూ అడిగేవాళ్ళు, అదేంటి మీ కర్రీనేమో ఇలా చాలా ప్లెయిన్గా కనిపించినా కానీ మీ కర్రీ ఇంత టేస్టీగా ఎలా ఉండేదా అని అడిగేవాళ్ళు అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది సింపుల్గా ఉన్న దాని టేస్ట్ ఎంత బాగుంటుందో అనేది. మీరు ట్రై చేసి చూడండి. సింపుల్గా ఉన్న రెసిపీస్లో కూడా మనం ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని మీకు అనిపిస్తుంది. వంట చేయటం చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి. నా ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు చాలా ఈజీగా వంట చేయగలుగుతారని, మీ వాళ్ళని అందరినీ మెప్పించగలుగుతారని నా నమ్మకం అండి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మీకు ఇది యూజ్ఫుల్గా అనిపించినా మీకు నా రెసిపీస్ నచ్చినా కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.